సరిహద్దు లడఖ్ ప్రాంతంలో మన గొర్రెల కాపరులు చైనా సైన్యానికి చుక్కలు చూపించారు. సరిహద్దు ప్రాంతంలో గొర్రెలు మేపొద్దన్నందుకు వారిపై తిరగబడ్డారు. ఓ గొర్రెల కాపరి ఏకంగా తాడుతో తయారు చేసిన ఆయుధంతో చైనా సైనికుల వాహనంపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్లో గల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అటువైపు అంతకంటే ఎక్కువగా మరణాల సంఖ్య జరిగినా చైనా బహిర్గతం చేయలేదు. ఆ ఘర్షణ తర్వాత సరిహద్దు ప్రాంతంలో సంచార జాతుల వారు గొర్రెలను మేపడాన్ని మానేశారు. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత లడఖ్లోని కాగ్జంగ్ గ్రామ సమీపంలో కొంతమంది గొర్రెలను మేపుతుండగా చైనా సైనికులు వాహనాల్లో వచ్చి వారిని పంపించే ప్రయత్నం చేశారు. సైరన్లు మోగించి గొర్రెల మందను వెళ్లగొట్టే ప్రయత్నం చేయడంతో వారు తిరగబడ్డారు. భారత భూభాగంలోనే మేపుతున్నామని స్పష్టంగా చెప్పినా చైనా సైనికులు వినకపోవడంతో తాడుతో తయారు చేసిన ఆయుధంతో మిలిటరీ వాహనంపై దాడి చేశాడు బ్రేవ్ నోమడ్ అనే గొర్రెల కాపారి. ఆ తర్వాత భారత సైన్యం చైనా సైనికులను అక్కడి నుంచి పంపించి వేసిందని చుషుల్ కౌన్సిలర్ కోంచక్ స్టాంచిస్ తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియోలను సైతం కోంచక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Qué